ఎమ్మెల్యేతో రాజీనామా చేయించండి, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ సవాల్. నాగర్ కర్నూలులో రాజకీయ వేడి మరింత రాజుకుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిలిపివేతను నిరసిస్తూ నిర్వహించిన ధర్నా సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు 3 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడాన్ని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకత్వంపై బీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు చేశారు. దమ్ముంటే నీ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించండి, లక్ష్మి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. అక్రమ కేసులకు తాము భయపడబోమని, ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలతో నాగర్ కర్నూలు జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కాయి. బహిరంగ సభలు ఏర్పాటు చేసి అబద్ధపు హామీలను ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కేటటువంటి ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ హక్కులను సాధించుకోవడం కార్యక్రమంలో నిన్న గాంధీ పార్క్ నుంచి శాంతియుతంగా వాళ్ళ యొక్క నిరసనను తెలియజేసే పద్ధతిలో గాంధీ మార్గంలో నిరసన తెలుపుతుంటే ఒక దిక్కు ఎమ్మెల్సీ గారు, ఒక దిక్కు ఎమ్మెల్యే గారు సిఏ గారికి ఫోన్లు చేసి ఆ నిరసనను భంగపరచాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క దురహంకారాల ఆలోచనతోటి బీద ప్రజల హక్కులను వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకి ఇబ్బంది అనిపించి గందరగోళం సృష్టించే పరిస్థితి నిన్న సిఐని పెట్టి వాళ్ళు ఆడిన నాటకం బట్టబయలు చేయడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి మీద, అదేవిధంగా షాదీ ముబారక్ మీద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తాత్సార ధోరణి, ఒక వ్యక్తి కోర్టుకు పోయి కోర్టులో ఒక వాయిద్యం వేసాడు కళ్యాణ లక్ష్మి మీద, షాదీ ముబారక్ మీద. దానికి సరైన సమయంలో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పి మేము ఈ రకంగా వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తాం, అవసరం ఉందని కోర్టును వీళ్ళు సరైన టైంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళ వాదనలు చెప్పే దాంట్లో వీళ్ళకు చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి. కారణం ఏంటంటే ₹1,00,000 కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద బీద ప్రజలకు చాలా మహత్తరమైన పథకం అది. బీద ప్రజలకు ఒక అమ్మాయిని, ఆడపిల్లను కనాలంటేనే భయమయ్యే పరిస్థితి నుంచి పెళ్లి చేసి వాళ్ళను ఒక అథారిటీకి ఇవ్వాలంటే ఆర్థిక స్తోమతలను దృష్టిలో పెట్టుకొని పురుట్లోనే అమ్మాయిలను తీసేసే ఏదైతే ఉందో దాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో ఈ కళ్యాణ లక్ష్మి అనేది ముందుకొచ్చిన తరుణంలో అట్టి స్కీమ్ ద్వారా చాలామంది, ఎంతోమంది మాకు ధైర్యం ఉంది, మాకు కేసీఆర్ ఉన్నాడు, మాకు కళ్యాణ లక్ష్మి ఉంది, షాదీ ముబారక్ ఉంది, మాకు పెళ్ళినప్పుడు ఆదుకుంటారు అనే ధైర్యంతో ఈ మగపిల్లలకు సమానంగా ఆడపిల్లలు ఉండాల్సిన అవసరం ఉన్న ఈ తరుణంలో అంత మంచి ప్రోగ్రామ్ను తూట్లు పొడిచే విధంగా ఈ ప్రభుత్వం కోర్టుకు సరైన సమయంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోగా ఆ ₹1,00,000 మడి తులం బంగారు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశం దాని వెనక దాగి ఉండవడం వల్ల బీద ప్రజలను మోసం చేసే స్కీమ్ మనసులో పెట్టుకొని కేసీఆర్ని పేరును రూపుమాపాలని, వారి పేరు ఎక్కడ ముందుకు రావద్దని, కళ్యాణ లక్ష్మి ఇస్తే కేసీఆర్ పేరే వినిపిస్తుందని వాళ్ళ కుటిల నీతికి నిదర్శనమే ఈ కోర్టుకు వాళ్ళు సరైన సమయంలో పోయి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం. దాన్ని వాళ్ళ దమన నీతిని ఎండగడుతూ బీద ప్రజలు వచ్చిన సందర్భంలో ఈ రాష్ట్ర మొత్తం విఘ్నులకు అందరికీ తెలియజేసే క్రమంలో మా నాయకుడు ధర్నా చేస్తుంటే దాన్ని భంగం పరిచి వాళ్ళ పైశాచిక ఆనందం కోసం నిన్న చేసిన
ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళు ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళ కార్యకర్తలను ఉచ్చికొల్పి